సూర్యవంశ సంజాతుడైనటువంటి మహారాజు మిత్రశకుడు. ఆ మహారాజు ప్రజలందరినీ చక్కగా కన్న బిడ్డల వలె పాలిస్తున్నాడు. అందరినీ కంటికి రెప్పవలే కాచి రక్షిస్తున్నాడు. ఇక్కడ జనమేంద్రియ మహారాజు వారికి చెప్తున్నాడు. వైశంపాయనుడు ఆది పర్వం వేదవ్యాస జననం అనేటటువంటి చరిత్ర మనం చెప్పుకుంటున్నాం. మిత్రశక మహారాజుల వారు సూర్యవంశ సంజాతుడైనటువంటి మహానుభావుడు. అటువంటి ఆ మిత్రశకుడు చక్కగా ఒకనొక రోజు అరణ్యానికి వేటకు వెళ్ళాడు. ఆ వేటకు వెళ్ళినటువంటి సమయంలో అడవి అంతా తిరుగుతున్నాడు. 2 పులులు కనిపించాయి. మహారాజు గారు మంచి ఉత్సాహంతో ఉన్నాడు. ఆ ధనుర్బాణంలో ఎక్కువ పెట్టాడు. అమాంతం ఒక బాణంలో పెట్టాడు ఆ పులులను. ఒక్క పులికి బాణాలు గుచ్చుకుపోయాయి. మరొక పులికి చిన్న దెబ్బ తగిలేది తప్పించుకొని పారిపోయింది. ఒక్క పులి అక్కడికక్కడే చచ్చిపోయింది. అయితే నిజంగా పులులు అంటే ఇవి నిజంగా పులులు కాదు, 2 రాక్షస సోదరులు. అన్నదమ్ములు అన్నమాట. రాక్షసులు వీళ్ళు. పులుల్లాగా మారడం, ఎవరైనా వేటకు వస్తే వాళ్ళని తినేయడం, ఇది వీళ్ళ పని. అయితే మహారాజు వచ్చాడు, ఎవరైనా బాణాలు వేశాడు కాబట్టి ఒక పులి చచ్చిపోయిందంటే ఒక రాక్షసుడు చచ్చిపోయాడు. వాళ్ళకి రాక్షసుడు ఏంటంటే ఏ మాయా రూపాలన్నా ధరించలేమండి, ప్రాణం పోయేటప్పటికీ వాళ్ళ నిజమైన రూపం వచ్చేస్తుందట. రాక్షసుడుగా మారిపోయాడు వీడు. అప్పుడు మహారాజు అనుకున్నాడు, ఓహో ఇతడు రాక్షసుడు అన్నమాట. మరొకడు తప్పించుకొని మారిపోయాడు, వాడు రాక్షసుడే, ఇంకొక పులి. అయితే వాడు రాక్షసుడు నిజ రూపం దాల్చవాడు అనుకున్నాడట. మా అన్నను చంపాడు కదా మిత్రశక మహారాజు, కాబట్టి ఇతని మీద పగ తీర్చుకోవాలి, నేను పగ తీర్చుకోవాలి. ఎక్కడో అడవిలో ఉన్నాననుకోండి, పగ తీర్చుకోవడం ఎట్లాగా? అందుకని మహారాజు వారి రాజ్యంలో వంటశాలలో వంటలవాడిగా చేరిపోయినాడు ఈ యొక్క రాక్షసుడు. మా అన్నను చంపింది రాజే కదా, అవకాశం ఉన్నప్పుడు ఈ రాజుగారి మీద పగ తీర్చుకోవాలి అని ఆ రాజ్యంలో వంటలవాడిగా చేరిపోయినాడు. ఒకానొక రోజు మిత్రశక మహారాజుల వారు ఒక యజ్ఞం చేయాలని అనుకున్నాడు. ఆ యజ్ఞానికి నాంది పలకడానికి గురువు గారిని రక్షించాలి. సూర్యవంశానికి వాళ్ళ గురువు వశిష్ఠ మహాముని కదండి, ఆయనకు కబురు పెట్టాడు. ఇది తెలుసుకున్నాడు ఈ రాక్షసుడు, వంటశాలలో ఉండే వంటలవాడిలో ఉండే రాక్షసుడు. వాడు ఏం చేశాడు? గురువు గారు నిజమైన వశిష్ఠ మహాముని రాక ముందే వశిష్ఠుడి యొక్క వేషంతో వచ్చేసాడు. నిజమే మా గురువు గారు వచ్చారు కాబట్టి మర్యాద చేశాడు మహారాజు. అప్పుడు మారు వేషంలో ఉండే వశిష్ఠుడి వేషంలో ఉన్నటువంటి అతను చెప్తున్నాడు, అబ్బాయి నైనా మహారాజా, నేను రేపటి రోజున వస్తాను, విషయాలని సవివరంగా మాట్లాడతాను. ఇప్పుడు నాకు ఎక్కువ సమయం లేదు నాయన, వెళ్ళి వస్తాను, రేపు వచ్చినప్పుడు నాకు మాంసం భోజనం పెట్టు అని చెప్పి వెళ్ళిపోయాడు. నిజంగా మా గురువు గారు వచ్చారు కదా అనుకున్నాడు. ఇక్కడ మిత్రశక మహారాజు వచ్చింది వాళ్ళ నిజమైన గురువు కాదు, రాక్షసుడి గురువు వేషంలో వచ్చి ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు. కానీ మహారాజా అనుకున్నాడు, మా గురువు గారు వచ్చారు కదా, మాంసం భోజనం పెట్టమని అడుగుతున్నారేమో, మా గురువు గారు ఏ దృష్టితో మాట చెప్పారో ఏమిటో అని ఆలోచన చేసుకున్నాడు. మరునాడు నిజమైన గురుదేవుడు వచ్చాడు. సరే వంటలవాడిని పిలిచాడు, మాంసం వండి తీసుకురా ఆయన అన్నాడు. వాడేం చేశాడు? వాడే రాక్షసుడు, వంటలవాడి వేషంలో ఉండే వాడే వచ్చాడు. వాడు ఒక పసిబిడ్డను చంపి ఆ మాంసాన్ని వండి రాజుగారికి ఇచ్చాడు. ఆ మాంసం ఏది అని తెలుసుకోకుండా రాజుగారి గురువు గారికి వడ్డించాడు. నిన్న రోజున అడిగాడు కదా అని అనుకున్నాడు. నిన్న రోజున వచ్చిన మా గురువు గారే నమ్మాడు, అందుకని గురువు గారికి మాంసం వడ్డించాడు. ఆ మాంసాన్ని చూడగానే వశిష్ఠ మహాముని దిక్కులో పైకి లేచాడు. ఓరి మూర్ఖుడా, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించావో నీవు! కుల గురువు అయినటువంటి వశిష్ఠుడిని నేను ఆది కాలం నుంచి ఆది గురువుగా పూజలందుకుంటున్నటువంటి నన్ను గౌరవించకపోగా ఒక మాంసము, అది మామూలు మాంసమా, నర మాంసం పెట్టావా మూర్ఖుడా! నీవు పిశాచివైపోదువుగా, నీవు పిశాచివైపోదువుగాక అని శపించాడు. శపించగానే ఆ పలుకులు విన్నాడు ఎక్కువసేపు వాడిపోయినాడు. స్వామి, ఏమిటి మాటలు? నిన్న రోజున మీరే వచ్చారు, మాంస భోజనం పెట్టారా నాయనా రాజా అని మరీ అడిగారు, కాబట్టి నేను ఏర్పాటు చేయించాను. నాకేం తప్పుందండి?
గంగ ఋషి, రాజ ఋషి, మహర్షి, బ్రహ్మ ఋషి. ఇలాగా ఇక్కడ ఆ రాజ ఋషి అనేటువంటి ఆ నక్కసుడు చాలా బాధపడి, నేను కూడా మిమ్మల్ని శపిస్తాను గురుదేవా, మీరే అడిగి నేను వడ్డించలేని నన్నే శపిస్తాను అని కమండలంలో ఉదకాన్ని చేతిలో పోసుకొని, ఏమండి మీరు సూర్య వంశానికి గురువుగా ఉండకుండా పోగుదురుగాక అని అభినందన ఇచ్చారు నీళ్లను. ఆ నీళ్లను గురువు గారి మీద చిలకరిస్తే ఆ శాపం నెరవేరుతుంది. మంత్రించిన జలము చేతుల్లోనే ఉన్నాయి. ఆ లోపల ఎవరో ప్రాణం పట్టుకున్నారు నీళ్ళు చూసి. ఇంకెవరండి? తన భార్య మదయంతి. ఆ మదయంతి భర్తగారి పదాలు గట్టిగా పట్టుకొని నీరు కలుస్తుంది. స్వామి, ఒక గురువును శపించాడు ఈ రాజు అని చరిత్రలో మిగిలిపోతారు. మీరు దుర్మార్గుడిగా కొంచెం ఆలోచించండి. మహానుభావుడికి తెలియకుండా ఏదో జరిగింది. కాస్తంత ఓపిక పట్టండి స్వామి. గురువును శపించిన పాపాన్ని పొందవద్దు అని భర్త ఆగాలు పట్టుకొని దుఃఖిస్తుంది భార్య. ఆలోచన చూశాడు. ఇంతలో వశిష్ఠ మహాముని ఆలోచనలో పడ్డాడు. నిన్న నేను రావడం ఏమిటి, మాంస భోజనం పెట్టడా నేను అడగడం ఏమిటి, నిన్న వచ్చింది ఎవరు చూచాడు దివ్య దృష్టి పెట్టి. అంతా అర్థమైపోయింది. మహారాజా మిత్రసఖ, నిన్నటి రోజు నేను రాలేదు. నా వేషం వేసుకొని ఒక రాక్షసుడు వచ్చాడు. వాడు ఎవరో కాదు, నువ్వు వేటాడడానికి వెళ్ళినప్పుడు తప్పించుకొని పారిపోయింది పులి. వాడు పులి కాదు, వాడు రాక్షసుడు. వాడే నీ వంటల వాడి రూపంలో వంటశాల ఉన్నాడు. వాడే నిన్న రోజు నా రూపంతో వచ్చాడు. వాడే నేననుకొని నీవు నాకు మాంసం వండించమని చెబితే ఆ రాక్షసుడే వంటల వాడే ఉన్నాడు కాబట్టి పసిబిడ్డను చంపి తీసుకొచ్చాడు. ఇందులో నీకు ఏ పాపం లేదు నాయన, నీకు శాప విమోచనాన్ని కలుగ చేస్తున్నాను. ఎలా శాప విమోచనం అంటావా? నీవు పగలంతా బాగానే ఉంటావు, నీ రాజ కార్యక్రమాలు ఏదో నీ పనులు ఏదో చూసుకుంటావు. రాత్రి వేళ అయ్యిందా బ్రహ్మరాక్షసులు మారిపోతావు. విశాచత్వాన్ని పొంది కనిపించిన వాళ్ళందరూ విచక్షణాలు తెలియజేస్తూ ఉంటావు. మళ్ళా తెలంగాణ సూర్యుడు ఉదయించాడా మళ్ళీ నీ శాపం ఉండదు, మళ్ళీ నువ్వు మామూలుగా మారిపోవు. ఇలా శాప విమోచనం కలుగ చేశాడు. అలాగే ఈ మంత్రించిన జలాన్ని ఎక్కడ పోసుకోవాలంటే గురువు గారు అయితే నాకు శాప విమోచనం ఇచ్చేశారు. గురువు గారికి తప్పులేదు. ఈ మంత్రించిన జలాన్ని పాదాల మీద పోసుకున్నాడు. ఏ ప్రదేశంలో పోసినా ప్రమాదమైంది. ఆ ప్రదేశంలో కాలిపోతుంది. అక్కడ ఏమైనా జీవరాశులు ఉంటే అక్కడ చనిపోతాయి, అవి మనకు శాపం ఇస్తాయి. కాబట్టి ఆ మంత్రించిన జలము తన పాదాల మీద పోసుకున్నాడు. ఆ పాదములు ఆ జల ప్రభావం చేత నల్లగా కమిలిపోయిన పాదములు, కమిలిపోయిన పాదములు వాడు అలాంటి కల్మాషపాదము అనేటటువంటి ఆయన రాత్రయ్యేసరికి పిశాచిగా మారిపోతున్నాడు. కనిపించిన వాళ్ళని చంపుకొని తినేస్తున్నాడు. పక్కకి వెళ్ళా మళ్ళీ మామూలుగా అయిపోతున్నాడు. ఆయనకేం గుర్తుండదు. ఇలా ఒకనాడు విశ్వామిత్రుడు కనుక్కొని పోతుంటే విశ్వామిత్రుడు మంత్రజలం సంతరించి, రేపు కూడా నన్ను తినడానికి వస్తున్నావు, నీ ఒక రాజువి, నీ ఒక బ్రహ్మ రాక్షసులు ఎందుకు మారావు? నీ గురువే నీకు స్వయంగా తప్పులు తెలుసుకోకుండా నీకు శాపం పెట్టాడు. కాబట్టి ఆ శాపం వల్ల నీవు రాక్షసులుగా మారిపోతున్నావు. దీనికి కారణం నీ గురువు గారు, నన్ను గారు. నీ గురువు గారికి 3 మంది కొడుకులు ఉన్నారు. ఆశ్రమంలో నిద్రపెట్టుంటారు. ఈ సమయంలో అర్ధరాత్రి వేళలో 600 మంది కొడుకులను వదిలేయి అని చెప్పి పంపించేశాడు. ఇప్పుడు మనం నేరుగా పట్టామనుకోండి, బాగా బలం కలిగిన వాళ్ళ సమీపాన్ని చేరి వాటి బాగా రెచ్చగొడితే మనం కొట్టాల్సిన కూడా వీళ్ళు పోయి వాటిని కొట్టేస్తారు. అప్పుడు వీళ్ళు సంతోషపడతారు. అలాంటి మాట అన్నమాట. మరి ఏమిటండి ఈ విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి సరిపోదా అంటే సరిపోదనే చెప్పాలి. ఎప్పుడు చూసినా ఏమో రాజర్షి విశ్వామిత్ర అంటాడు కానీ బ్రహ్మర్షి విశ్వామిత్ర అన్నదే. అది ఈయన గారి బాధ. అందుకే విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి పచ్చిగట్టేస్తే బగ్గు ఉంటుందంటారు. అందుచేత ఇక్కడ ఈ విషయంలో ఆయన ఏం చేశాడు? ఆయన వెళ్ళి ఇన్ఫర్మేషన్ చేశాడు. సరే, అందులో ఒక మంత్రజలం కూడా సేకరించి ఒక చిన్న శక్తిని కూడా ప్రవేశపెట్టాడు. అసలే వాడు పిశాచిగా మారి ఉన్నాడు. ఒక శక్తి తోడైంది. వాడు విచక్షణ మర్చిపోయాడు. గురువు గారి ఆశ్రమంలోకి వెళ్ళాడు. 100 మంది కొడుకులు వశిష్ఠ మహామునికి. పెద్ద కుమారుడు శక్తి. ఆ
గురువు కూడా కంటికి కనిపించలేదు. అందరినీ తినేసాడు కల్మాషం. 100 మంది గురువులు పోయిన తర్వాత ఆయన బతకాలని అనిపించాలి. కొండెక్కాడు వశిష్ఠ మహాముని, కిందికి దూకాడు చచ్చిపోదామని. భూదేవి అయ్యా వశిష్ఠముని నేను చంపలేను స్వామి అని చెప్పి మెత్తటి పరుపైపోయిందంట భూదేవి. సరే ఇక్కడ చావురాలేదేమో భూదేవి అన్నాడు, నేను చంపలేను స్వామి నేను అన్నది భూదేవి. పంచభూతాలు ఎప్పుడు కూడా ధర్మాత్మల జోలికి రావు, అంటే లాగిస్తాయి తల్లిలాగా. మన గర్భకి ఇచ్చేది నీళ్లు లాగిస్తాయి. మనం నీళ్లు తాగితేనే బతుకుతాం, నీళ్లు తాగకపోతే బతకలేము. నీళ్లు తాగకుండా ఎంతసేపు ఉండలేము. ఏమా ఉండలేము. నీళ్లు మనకు తల్లిలాగా లాగిస్తాయి. అదే మానవుడు ధర్మాన్ని తప్పితే అదే నీళ్లు ప్రళయాన్ని సృష్టిస్తాయి. ఆ ప్రళయంలో ముంచేస్తాయి. లాగించేది నీళ్ళే, ప్రళయించేది నీళ్ళే. అందుకే పంచభూతాలు ఎప్పుడు కూడా మానవుడు తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటే కనుక అవి కూడా ధర్మంగానే ఉంటాయి, లేదా అవి ప్రళయాలు సృష్టిస్తాయి. భూదేవి భూకంపాలు వచ్చేటట్టుగా చేస్తుంది. జలము, నీళ్లు, సముద్రాలు ఉప్పొంగుతాయి, సునామీలు వస్తాయి. ఇటువంటివన్నీ ఎందుకు జరుగుతాయి? మానవుడు ధర్మాన్ని రక్షించకుండా అధర్మంగా ప్రవర్తించడం కారణం అంటున్నారు. అందుచేత ఎలా ఉందండి పరిస్థితి? ఆ భూదేవి కూడా వశిష్ఠ మహాముని ఏమీ చేయలేదు. సరే పెద్ద ఒక నదిలో దూకాడు. నది 100 మైళ్ళుగా చెల్లిపోయింది. దాని పేరు శతభా నది అన్నారు. సరే అయిపోయింది. ఇంకా ఇక్కడ నదిలో కూడా పడితే కూడా చావు రాలేదని ఆయన ఏం చేశాడు? అగ్గిలో దూకాడు. అగ్గి దేవుడు చల్లగా చందనం మాదిరిగా అయిపోయినాడు. అయ్యా నన్ను నేనేం చేయలేను అన్నాడు. సరే ఎట్లా లాభం లేదని నడుము పెద్ద బండరాయి కట్టుకొని ఆయన సముద్రంలో దూకుదామని వెళుతున్నాడు. అప్పుడు వచ్చిందండి పెద్ద కోడలు, వశిష్ఠ మహామునింద్రునికి పెద్ద కోడలు. ఆ పెద్ద కోడలు గబగబా వచ్చింది. మామయ్య ఆగండి, మీరు మరణించకూడదు. ఏమన్నాడు? మీ పెద్ద కుమారుడు నా భర్త పోయిన తర్వాత నేను బతుకుండొచ్చా? బతుకునకూడదు. కానీ ఎందుకు బతికానో తెలుసా? నా గర్భంలో మీ అబ్బాయి గారి స్వరూపం ఉంది, అంటే నేను గర్భవతిని. మీ మనవడు పుట్టబోతున్నాడు మామయ్య. మీ మనవడికి మీ రక్షణ, మీ ఆశీర్వచనం ఉండాలి, కాబట్టి మీరు బ్రతికే ఉండాలి అని వంశాంతరం నిలబడింది. మీ మాట వినగానే ప్రాణాలు త్యాగం చేయాలనే ఉద్దేశం అనుకున్నాడు వశిష్ఠ మహాముని. అనుకుని సరేనమ్మా అని ఆ కోడల్ని తన బిడ్డల్ని కాపాడుకున్నాడు. ఈ మహాతల్లి ఎంత గొప్పదో చూడండి. ఏమని అదృశ్యని ఆవిడ పేరు. ఆమె అనుకున్నదంటే ఒకరోజు నేను కలిగిన సంతానాన్ని కంటే ఈ బిడ్డను కూడా ఆ కమాశరాజులు ఏమైనా తినేస్తాడేమో అని చెప్పి తన గర్భము ఆ బిడ్డను నిక్షిప్తము చేసుకుని వశిష్ఠ మహాముని మంత్ర ప్రభావం చేత, తన పాతివ్రత్య మహిమ చేత ఆ బిడ్డను 12 సంవత్సరములు మోసి గర్భములో 12 ఏళ్ళు, 12 నెలలు కాదండి, 12 సంవత్సరాలు. ఎందుకంటే కల్మాష పాత్రకి 12 ఏళ్ళు శాపం. వాడికి శాపం మోసమైన బిడ్డను అట్లాగే మోసుకున్నారు. 12 ఏళ్ళు మోసి ఆ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పుట్టినటువంటి వాడే పరాశరుడు. ఆ పరాశరుడు ఎన్నో ఏళ్ళు తపస్సు చేశాడు. ఉన్నటువంటి వాళ్ళు చాలా కొద్ది మంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. గంటి కోపుకోవాలి, గంటెడైనా చాలు. కనబడైనది ఏమి కనపడాలన్నారు. కొంచెం గట్టిగా కోడిందంటే రేపు ఒకరు 10 మందిని తీసుకొని వస్తే ఇక్కడ ఈ ప్రదేశం అంతా కాస్త నిండుగా గల్లిగా కనిపిస్తే మాకు అదే సంతోషం. ఏమండి అంతే కదా? ఎందుకంటే జనవేదిక, జాతర వేదిక, జనం ఎంత బాగుంటే మాకు అంత బాగా చెప్పాలనిపిస్తుంది. హరిదాసు గారు కథ చెప్తున్నారంటే అందరూ కథ వినడానికి వస్తారండి. అలా అనుకోకూడదు. కొంతమంది కథ బాగా చెప్తుందేమో వస్తారు, కొంతమంది పద్యాలు బాగా పాడుతుందేమో వస్తారు, కొంతమంది స్టోరీ బాగా చెప్తుందేమో వస్తారు, ఇంకా కొంతమంది పిట్టగడ్డ ఏమైనా బాగా బోధిస్తుందేమో వస్తారు, ఇంకా కొంతమంది సినిమా పట్ల ఏమైనా పాడుతుందేమో వస్తారు, ఇంకా కొంతమంది జానపద గేయాలు పాడుతుందేమో
మోక్షానికి తెచ్చే మార్గము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఇలా ఈ విధంగా ఇక్కడ ఆ 12 సంవత్సరాల తర్వాత జన్మించిన వాడే పరాశరుడు. ఆ పరాశరుడు ఎన్నో ఏళ్ళు తపస్సు చేశాడు, తండ్రిపోయాడు. నాన్నగారు అనేది ఆయనకు తెలియదు. మరి అటువంటి మహానుభావుడు, మహాతపస్సు తీర్థయాత్ర చేయాలి అనేటువంటి సంకల్పం చేత నేరుగా బయలుదేరి వచ్చాడు. యమునా నది సమీపానికి వచ్చాడు. ఆ యమునా నదిలో పడవ నానుకొని ఉంది ఒక చిన్నారి. 8 ఏళ్ళు నిండే 9వ సంవత్సరం నడుస్తుంది. అటువంటి ఆ సమయంలో ఆమెయే సత్యవతి, ఆమెయే మత్స్యగంధి. మత్స్యగంధి అంటే అర్థం ఏమిటి? మత్స్యం అంటే చేప. చేపల కంపోస్తుందంట శరీరం అంతా. మత్స్యగంధి. సరే, ఆ విధంగా మనం ఏమనుకోవచ్చు, ఈమె గత జన్మ వృత్తాంతం తెలుసుకుంటే చేపల పంపు ఆమె శరీరానికి ఎందుకు వస్తుందో చేప కడుపులో పుట్టిందండి. ఎవరైనా చేసే పని వాళ్ళ పంపు వాళ్ళ పంపు పడతాను చూడండి, అదే పెద్ద తేడా ఉండదు. ఒక ఆయన నెత్తిన కర్రలు పెట్టుకొని అమ్మేవాడండి, కర్రలు వ్యాపారం. ఇప్పట్లో అలాగా సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు అప్పుడు లేవు. 3-4 ఊరు గ్రామాలు దాటుకొని వెళ్ళి ఆ గ్రామాలలో కర్రలు తెలుస్తుందమ్మా, 2 చేపలు అవి అమ్మేసి తిరిగి వచ్చేవాడు. ఒకరోజు వ్యాపారం చేశాడు, ఊళ్ళంతా తిరిగి అమ్మేశాడు కర్రలు. ముట్ట నెత్తి పెట్టుకొని తమ గ్రామానికి బయలుదేరాడు. 2 ఊర్లు దాటాడు. ఇక 2 ఊర్లు దాటి పల్లూరికి వెళ్ళాలి. ఆ లోపల గాలివాన వచ్చింది. ఒక చోట నిలబడిపోయినాడు. ఏం చేయాలో అర్థం కాల. వర్షం వదిలిపెట్టడం వల్ల అప్పుడు ఏం చేశాడు ఆయన, ఇలాగ ఒక రోడ్డుకు ఆనుకొని ఒక వంతిల్లు ఉన్నది, ఒకే ఇల్లు. ఆ ఇల్లు దగ్గరికి వెళ్ళి తలుపు కట్టాడు. ఇంటి యజమాని తలుపు తీశాడు. ఏమిటండి మీ బాధ అన్నాడు. ఏం లేదు నాయన, ఫలానా ఊరు మాది, నేను ఈ గాలికి వారికి మా ఊరికి బయలుదేరలేకపోతున్నాను, ఈ రాత్రికి ఇక్కడే పడుకొని పొద్దున్నే పెడతానండి. అయ్యో అదే ఉందండి, సామాన్యం తీర్చాడని ఇంటి యజమాని. ఏం చేస్తారా ఇంటి యజమాని? పూల వ్యాపారం. పొద్దున్నే పూలన్నీ డిస్పాచ్ చేయాల. దండలు, లిల్లీ పూల దండలు, ఆ పన్నీర్ గులాబీ దండలు, ఆ పక్కన మల్లెపూలు గుట్టలు 4 చుట్టి మూట సరిపడతారు, మూట కట్టేశాడు. ఈ పక్క సంపేక పువ్వులు, ఈ విధంగా మూటలు పేర్చున్నాయి. పొద్దున్నే పూల వ్యాపారాన్ని బయలుదేరాలి. అక్కడ సామాన్యం ఇచ్చాడు. కర్రలు అమ్మాయకు పడుకున్నాయని ఆయన లోపలిపోతుంది. ఈ మనిషి కొడుకులాడు దగ్గర పట్టుకోలే. ఏంటంటే ఆయన బాధ తిరుగుతాడు. మల్లెపూలు వాసన, మల్లెపూలు కోపుకుంటాయి. మల్లెపూలు వాసన వస్తే మనం ఏమన్నా ఎంత కమ్మటి వాసన అంటారు. ఆయన కొప్పుకుంట మల్లెపూలు కొప్పు. సరే, ఇటు తిరిగినా అర్ధరాత్రి 2 గంటలైంది, నిద్ర రావట్లేదు. అప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా, తాగడానికి ఇచ్చి నీళ్లు కొన్ని తీసుకొని ఈ కర్రలన్నీ బుట్ట ఖాళీ అయిపోయింది కదా, ఆ బుట్టలో చెక్కడిచ్చి ఆ కర్రల బుట్ట ముఖాన్ని కప్పుకొని హాయిగా నిద్రపోయారంటే వాసన వస్తూ ఉంటే ఆ కప్పు ఉప్పు దగ్గర వరకే ఆయన నిద్ర రాల. మల్లెపూల వాసన అంటే ఆయన పంపంట, కర్రల వాసన ఇంపోయింది. అదే మన బజార్లో ఎవరన్నా కర్రలు ఉండే వచ్చేసింది. కానీ ఆ చేపల కంపులు ఎందుకు వచ్చిందంటే ఆమె చేపలలో ఉంటుందని తెలుసుకుందాం. ఇక్కడ చక్కగా పడవ నడుపుతోంది. కొండలో
మత్స్యగంధి. అలా పడవ నడుపుతున్నటువంటి సమయంలో పరాశర నీతుల వారి యొక్క మనస్సు ఆనంద తరంగాలలో ఉయ్యాలూగుతోంది. అలాంటి తరుణంలో ఆ చక్కనైనటువంటి యమునా నది జల తరంగాల తుంపరలు ఆయన మనస్సు ఆహ్లాదాన్ని కలుగజేస్తున్నాయి. ఈవిడేమో పడవ నడుపుతుంది. ఆ ఊరు శుక్ల వయ్యాలను వీక్షించాడు. కామనికి తెలియదు మహానుభావునికి. అటువంటి మహానుభావుడు ఆమె చూసిన క్షణంలో కామరాగ బద్ధుడు. ఆమె మీద మనస్సు కలిగింది. వెంటనే ఆమె చెయ్యి అలా పట్టుకోబోయాడు. స్వామి స్వామి మీరేమో స్వాములు, నేనేమో పల్లెదాన్ని. అటువంటి పల్లెదాని మీద ఏమిటి స్వామి ఇటువంటి కోరిక మీకు కలిగింది? స్వామి ఇలాగా ఎప్పుడైతే ఆ అమ్మాయి సత్యవతిని ఆమె చేయబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారో, అమ్మాయి స్వామి నేను పల్లెదానని, నా పేరు సత్యవతి అంటారు. ఆ సమీపంలో ఉన్నటువంటి గూడెం, ఆ గూడెనికి పెద్ద మా నాన్న దాసరాజు, శాప పట్టే వాళ్ళందరికీ పెద్ద మా నాయన. అటువంటి ఆ గూడెం అమ్మాయి నేను అటువంటి మత్స్యగంధిని చేపల పప్పు శరీరం అంతా ఇటువంటి నా మీద నీకు కోరిక కలిగిందా స్వామి? నేను పల్లెదాన్ని, తల్లిదండ్రుల చాట పిల్లను, మరి అటువంటి కన్నా నన్ను కోరడం ఏమిటి అని ఆమె ఎప్పుడైతే అంటుందో ఆ మాటలు విన్నాడు పరాశర నీతుల వారు. దివ్య దృష్టి పెట్టి చూచారు. అమ్మాయి నీవు జాతరి కన్యము కాదు. లేదు స్వామి, అక్కడ కనిపిస్తామే అది మా గూడెము. ఆ గూడెనికి పెద్ద మా నాయన దశరాజు. దశరాజు నేను స్వామి, నమ్మండి స్వామి. అమ్మాయి నీవు అనుకుంటున్నావు అలాగని. స్వామి అవునమ్మాయి, నీవు ఉత్తమ క్షత్రియ వంశానికి చెందినటువంటి దానవు. అదిరా స్వామి, చెబుతాను విను. చేతి దేశపు మహారాజు వసు మహారాజు ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఆ వసు మహారాజుల వారు దేవేంద్రుని కోసం తపస్సు చేస్తే దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యి ఆయనకు 3 వస్తువులు ఇచ్చాడు. ఇంద్రమాలిక, వేణులిష్టి, పుష్ప విమానం లాంటి విమానము. ఈ విమానంలో వస్తూ పోతూ ఉందని కూడా చెప్పాడు దేవేంద్రుడు. అందువల్ల వేణులిష్టి చేతిలో పెట్టుకుంటే అదే ధర్మ పరిపాలన చేస్తుంది. ఇంద్రమాలిక వెళ్ళ ఉంటే ఆయన ముసలితనం అనేది రాదు. ఆ విధంగా పుష్ప విమానం
దేవతాలోకాలకు పోయి వస్తూ ఉండేవాడు. పై భాగము అంటే ఉపరితలములో విమానములో ఎక్కువగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఉపరితలవసు మహారాజు అనే అలా ఉపరితలవసు మహారాజు అనేటటువంటి ఆ యొక్క పేరు ఆయనకు సార్థకమైంది. ఇలా రాజ్య పరిపాలన చేస్తుండగా ఆయన రాజ్యం సమీపంలో చూడండి, పంటలకు నదులు కూడా ప్రాణం ఉంటుందని మహాభారతంలో చెప్పబడి ఉంది. ఒక నది ఉంది, శుక్తిమతి నది. ఆ నది ప్రవహిస్తోంది, దాని ప్రకారం కోలాకల పర్వతం ఉంది. ఈ శుక్తిమతి నదిని ఒక అమ్మాయిగా మారి ఆ నది బ్రహ్మలోకానికి ప్రయాణమైంది. అది చూచాడు కోలాకల పర్వతరాజు, అడ్డగించాడు, తన కోరిక తీర్చమని కోరాడు. కానీ శుక్తిమతి నది అంగీకరించలేదు. కోలాకల పర్వతము పట్టు వదిలిపెట్టలేదు. ఆమెను బలాత్కరించాడు పర్వతరాజు. ఆ పర్వతం వల్ల ఎప్పుడైతే బలాత్కరించబడిందో ఆ శుక్తిమతి నది పొంగి ప్రవహించి దుఃఖించింది. అది తెలుసుకున్నాడు ఉపరితలవసు మహారాజు. నేరుగా అక్కడికి వచ్చాడు. తన కాలి కోటితో కొండను ఎగవేసి ఆ నదిని కాపాడాడు. ఆ కొండ సమాగమం వల్ల నదికి, శుక్తిమతి నదికి ఒక ఆడబిడ్డ మగబిడ్డ పుట్టాడు. మగబిడ్డ వసుమతము సేనాధిపతి నిలిచాడు ఉపరితలవసు మహారాజు వారి. ఇక ఆడబిడ్డను కూడా మహారాజు వారిని చేసింది. ఆమె పేరే గిరికాదేవి. ఆమెను పట్టపు దేవేరిగా చేసుకున్నాడు మహారాజు. పట్టపు దేవేరి ఆమెను తన రాణిగా అన్నమాట. ఆమెకు 12 ఏళ్ల వయసు వచ్చింది. మామూలుగా పిల్లలు పెద్ద పిల్లలు అయ్యారు అని అంటారు. పుష్పవతి అయ్యిందన్నమాట గిరికాదేవి. అప్పుడు పెద్దలంతా చెప్పారయ్యా, నీవు వెళ్ళి మృగ మాంసం తెచ్చిపెట్టు అమ్మాయికి, వేటకు వెళ్ళు అని పెద్దలు చెప్పారు. ఇక్కడ వసుమహారాజు వారు అడవికి వేటకు వెళ్ళాడు. కానీ మనసంతా ఎక్కడుంది? గిరికాదేవి మీదే ఉంది. అరణ్యంలో తిరుగుతున్న సమయంలో చెట్టు నేను చేరుకున్నాడు మహారాజు. ఈ వేళ ప్రత్యేకంగా నా భార్య చాలా అందంగా ఉంది, నా భార్యను కౌగిలించుకుంటే ఎంత బాగుంటుందో. ఎప్పుడైతే భార్యను కౌగలించుకున్నట్టుగా ఉపరితలవసు మహారాజుల వారు క్రాంతి చెందారు. అంటే అలా భావించగానే ఉపరితలవసు మహారాజుల వారికి వీర్యం స్ఖలించింది. రాజులకు వీర్యం అపురూపము కాబట్టి ఒక ఆకు దుప్పలో వీర్యాన్ని సంగ్రహించి